హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నా డే మొత్తం ఎలా ఉంటదనేది మా పిల్లలతో లంచ్ బాక్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో ఏం చేశాననేది ఈ వీడియోలో పెడతా. లాస్ట్ వరకు కూడా చూసేయండి. అయితే ముందుగా అయితే లేవడం ముందు బట్టలేసుకుంటా వాషింగ్ మిషన్‌లో. ఇంక తర్వాత అయితే ఇల్లు చిమ్మేసుకొని తుడిచేసుకుంటే ఇంక డైలీ ఫస్ట్ ఇది మాత్రం చేస్తాను. తర్వాత నైట్ గిన్నెలు ఉంటాయి కదా! అవి మొత్తం కూడా సర్దేసుకుంటా ఇంక నీట్‌గా. తర్వాత అయితే వంట స్టార్ట్ చేస్తాను. ముందుగా టిఫిన్ చేసేస్తా పిల్లలకి. ఇంకా వాళ్ళైతే ఇంకా లేవలేదు. ముందైతే వేడి నీళ్ళు పెట్టుకున్నా. ఇంక తర్వాత అయితే ఇడ్లీకి పెట్టుకున్నా. ఇంకా ఒక పక్క రైస్ కూడా కుక్కర్‌లో ఏసేసాను. ఇంక ఇడ్లీ అది వేడయ్యేలోపు ముందుగా ఒక గ్లాస్ వాటర్ ఏసుకొని నేను ఇడ్లీ కుక్కర్ పెట్టేస్తా ఫస్టు. ఇంకా వేడయ్యేలోపు నేను ఇడ్లీ పెడతాననమాట. ఈరోజైతే ప్లెయిన్ ఇడ్లీనే పెడుతున్నా. నార్మల్‌గా అయితే మా పిల్లలకి కొంచెం క్యారెట్ తురిమేసి పెడతా ఎక్కువగా ఇడ్లీ. ఇంకా క్యారెట్ అవైలబుల్‌గా లేదు. అందుకని నేనైతే ప్లెయిన్ ఇడ్లీనే పెడుతున్నా. ఇంకా వాళ్ళ వరకు మాత్రమే ముందు పెడతా. తర్వాత నేను వేడిగా పెట్టేసుకుంటా. ఇంక వాళ్ళు వెళ్ళాక ఇదిగోండి ముందైతే పిల్లల వరకు పెడుతున్నా. ఇంకా వాళ్ళకి లేచేసరికి ఇది అయిపోతది ఇంకా. ఇదిగోండి ఇది వేడయింది కదా! ఇప్పుడు ఇంక ఇది పెట్టేసుకొని ఇంక లిడ్ పెట్టేసుకోవడమే. ఇంక ఇది ఉడికేలోపు అయితే నాకు అక్కడ వేడి నీళ్ళు కూడా అయిపోతున్నాయి. ఇంక బెండకాయ అయితే ఈరోజు ఫ్రై చేస్తున్నా పిల్లల కోసం. ఓన్లీ ఒక కూర చేస్తున్నా ఈరోజు. నార్మల్‌గా అయితే 2 కూరలు ఖచ్చితంగా ఉంటాయి. ఈరోజైతే ఓన్లీ బెండకాయ తాలింపు చేస్తున్నా. బెండకాయలు అయితే ఒక పక్క కట్ చేసుకుంటున్నా. చూడండి రైస్ కూడా అవుతుంది. ఇంక బెండకాయలు అయితే కట్ చేసేస్తున్నా. తాలింపు వేస్తున్నా. కడాయి పెట్టుకొని కొంచెంగా ఆయిల్ వేసుకోవాలి ముందు. నాకు బాగా ఆయిల్ హీట్ అయ్యింది. అందుకని నేను ముందుగా ఆనియన్స్ వేసాను. ఇలా ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు ఆవాలు జీలకర్ర ఫస్ట్ వేయకూడదు, మాడిపోతాయి మనకి. ముందుగా అయితే ఆనియన్స్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఆవాలు జీలకర్ర యాడ్ చేయొచ్చు. ఇదిగోండి ఇంకా ఆనియన్స్ యాడ్ చేసా కదా! ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకున్నా. ఇంక మనం మిక్స్ చేసుకోవాలి. నేనైతే ఎండుమిర్చి వేసాను, కొంచెం కరివేపాకు వేసాను. పచ్చిమిర్చి అయితే నేను వేయను. ఎందుకంటే వాళ్ళకి తినేటప్పుడు కనిపిస్తుంది కదా! కనిపించదు ఇంక తినేస్తారు పిల్లలు. మళ్ళీ కారం అంటారు. అందుకని ఎక్కువగా ఎండుమిర్చి వేస్తాను నేను ఫ్రైలో. ఇంకా అది వేగాక బెండకాయలు వేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి. ఉప్పు అనేది నేను కొంచెం బెండకాయ ముక్క వేగాక వేస్తాను. స్టార్టింగ్ వేయను. స్టార్టింగ్ వేస్తే మనకి జిగురు వచ్చేస్తుంది అనమాట అది కర్రీలో. అందుకని ఇదిగోండి చట్నీ అయితే నేను ముందు రోజు నైట్కి చేసేస్తాను ఇంక రెడీగా. అన్నీ మార్నింగ్ అంటే టైం కుదరదు ఆల్మోస్ట్. ఒకసారి నైట్ చేస్తా, ఒకసారి మార్నింగ్ చేస్తా. ఇంకా ఎలా వీలైతే అలా ఇంకా. ఇదిగోండి మిడిల్లో కలుపుకుంటూ ఉండాలి మనం ఫ్రై అనేది, లేదంటే అడుగు మనకు అంటుకుంటుంది. ఇంకా చట్నీ అయ్యాక పాలు పెట్టాను. ఇంకా పాలు కూడా అవుతూ ఉన్నాయి. ఇంకా ఇడ్లీ అయిపోయింది కదా! ఇంక పాలు అయిపోయి టిఫిన్ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదిగోండి బెండకాయ కూడా ఆల్మోస్ట్ అయిపోతూ ఉన్నింది. ఇంకా అది కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడైతే కొంచెం ఉప్పు యాడ్ చేస్తాను నేను. కొంచెం వేగాక ఉప్పు వేస్తాను. ముందేస్తే అస్సలు జిగురుగా అయిపోతుంది అసలు కర్రీ కూడా. ఇదిగోండి ఇప్పుడైతే కొంచెం ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అయితే నేను కర్రీ చేసేలోపు మా పనితో అయితే లేచి వాళ్ళు రెడీ అయిపోయారు. ఇంక వాళ్ళకైతే టిఫిన్ పెట్టేశాను. ఇప్పుడైతే కొంచెం కారం వేసుకొని మళ్ళీ ఒకసారి లిడ్ పెట్టుకోవాలి. ఇంక మిడిల్‌లో కలపడం అయితే ఖచ్చితంగా చేస్తూ ఉండాలి. లేదంటే మనకి నాదైతే స్టీల్ కదా, కొంచెం ఒకసారి అంటుతూ ఉంటుంది. అందుకని నేను కలుపుతూ ఉంటాను ఇంకా. ఇదిగోండి ఇంక దగ్గరగా అయిపోయింది కదా! ఇంకా ఆపేయడమే. ఇంక మా పిల్లలైతే తినేసారు టిఫిన్ అయితే. ఇంక వాళ్ళకైతే బాక్స్ అన్నీ రెడీ చేస్తాను నేను. వాళ్ళు ఓన్‌గానే రెడీ అయిపోయి టిఫిన్స్ అన్నీ చేసేస్తారు మా పిల్లలు. నేను ఓన్లీ బాక్స్, టిఫిన్ ఇవన్నీ చూసుకుంటా. ఇదిగోండి వాళ్ళు వెళ్ళాకైతే డీమార్ట్‌కెళ్ళాను. డీమార్ట్‌లో అసలు చాలా వరకు సరుకులే లేవు. ఎందుకంటే చాలా వరకు సమ్మర్ హాలిడేస్‌లో షాపింగ్ చేస్తున్నట్లుగా ఉన్నారు. చాలా తక్కువగా ఉన్నాయి ఇంకా. ఇంక నాకు అవసరమైనంత వరకు అయితే కొన్ని తీసేసుకున్నా. ఏమేమి తీసుకున్నదనేది నేను లాంగ్ వీడియోలో ఆల్రెడీ పోస్ట్ చేసా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇదిగో నేనైతే పూజకు సంబంధించినవన్నీ తీసుకున్నా. ఇంకా మెయిన్‌గా ఏమేమి కావాలి ఈ 15 డేస్ వరకు అయితే తీసేసుకున్నా. ఈవినింగ్ అయితే పిల్లల కోసం అయితే వేరుశెనగ గుళ్ళు ఉంటే అవి ఉడకబెట్టాను. ఇంకా కాయలు ఉంటే ఇంకా అవి ఇచ్చాను ఇంకా బాయిల్ చేసేసి పిల్లలకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.